హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకర క్రియేషన్స్. ఈరోజు మనం మెజర్మెంట్ బ్లౌజ్తో కటింగ్ ఎలా చేసుకోవాలని మీకు ఈ వీడియోలో పిన్ టు పిన్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికి మనం పైన మన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి, కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనం 14.5 ఉంది, పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ 15.5 తీసుకోవాలి. అండ్ చంక డౌన్ వచ్చేసి 5.5 అండ్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ చెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది, అంటే 11 ఇంచెస్. మనకి చెస్ట్లో వచ్చేసి ఓవరాల్గా 44 ఇంచెస్ అనమాట. 44/4 అంటే 11 ఇంచెస్. వన్ సైడ్కి 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 32 ఇంచెస్. 32 ఇంచెస్కి 32/4 అంటే 8 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలానే మనకి చంక రౌండ్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఓవరాల్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 18 ఇంచెస్, అంటే మనం 18/2 అంటే 9 ఇంచెస్ తీసుకోవాలి వన్ సైడ్కి. నెక్ డీప్ కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇది మనం త్రీ బ్లౌజెస్ కూడా ఒక కస్టమర్యే కాబట్టి ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. మనం మార్క్ వీలర్ తోటి మార్క్ చేసుకుంటే 3 లేయర్స్కి కూడా మనకి మార్క్ అనేది వచ్చేస్తుంది. నెక్ డీప్ అండ్ ఆమోలు అండ్ చెస్ట్ వేస్ట్ అన్నీ కరెక్ట్గా మెజర్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. కస్టమర్ది వచ్చేసి షార్ట్ స్లీవ్స్కి మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇది వచ్చేసి ఖర్చు కోసము. ఈ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకున్న తర్వాత మనకు 3 లేయర్స్కి కూడా మార్క్ అనేది పడాలి కాబట్టి మార్క్ వీలర్ తోటి ఒకసారి మార్క్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్. 4.5 ఇంచెస్ ప్లస్ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసుకున్నాము. హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ చంక డౌన్ తీసుకోవాలి. అండ్ ఆమోల్ వచ్చేసి ఎంత మనకి ఆమోల్ లూజ్ ఎంత వచ్చేసింది 9 ఇంచెస్ వచ్చింది. 9 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి ఏదైతే 4.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి 9 ఇంచెస్ అనేది ఆమోల్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. రెండు మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 ఇంచెస్ అనేది మనం ఖర్చు కోసం అనేది ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ని కట్ చేసుకున్నాక మనం హ్యాండ్కి మనము ఒకటి అది మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దానికి కచ్కా అనేది ఇచ్చుకోవాలన్నమాట. మనం ఎక్కడ వరకు అయితే మెజర్మెంట్ ఉందో అక్కడ మనం కచ్కా అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే అది ఎక్కడ వరకు ఉండదని మనకు అర్థం అవ్వాలి అంటే దానికి కచ్కా అనేది ఇచ్చుకోవాలి. మిడిల్ పార్ట్ ఒకటి అండ్ ఏదైతే 9 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ ఉందో అక్కడ మనం కచ్చికాని ఎంచుకోవాలి. అండ్ డౌన్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి మనము డౌన్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని మనం బ్యాక్ పార్ట్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాము. మనం లైనింగ్ మీద ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాన్ని మనము నీట్గా దాని మీద పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలా కట్ చేసుకొని నేను ఏదైతే విధంగా చూపిస్తున్నానో మీకు అదే విధంగా కట్ చేసుకున్నాక ఆ కచ్క అనేది ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ నెక్ డీప్ అండ్ చంక మన చెస్ట్ వేస్ట్ మెజర్మెంట్. ఇది వచ్చేసి షోల్డర్ ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే మనము ఆ మొల్లు అండ్ డౌన్ కట్ చేసుకోవడానికి తీసుకుంటున్నాం అనమాట. మనం చంక డౌన్ తీసుకుంటున్నాము. ఇది కట్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ నెక్ డీప్ అండ్ డాట్ లెంత్ అండ్ చెస్ట్ లూజు ఇవన్నీ ఒకసారి మనం మళ్ళీ మెజర్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అలానే మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ కావాలన్నారు కాబట్టి 3 ఇంచెస్ కింద తీసుకోవాలి. అండ్ యాజ్ ఇట్ ఈజ్ రన్నింగ్ మనం షోల్డర్ ఎంత తీసుకున్నాం అంతే తీసుకోవాలి. 1.5 ఇంచ్ అనేది ఆ కరువు కోసం అనేది ఉంచి తీసుకోవాలన్నమాట. కరువు తిరగడం కోసం మనకి అక్కడ నుంచి ఉక్స్ కాజా పట్టి ఎంత లెంత్ ఉంది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి డాట్ లెంత్ చెక్ చేద్దాం. డాట్ లెంత్కి అక్కడ ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకున్నాక మన డాట్ లెంత్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనం ఆ డాట్ లెంత్కి ఫస్ట్ ఆ ఉక్స్ కాజా పట్టి ఎంత ఉంది, ఉక్స్ కాజా పట్టి ఎంత ఉందో దానికి మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి అంటే మనం పైన అండ్ నెక్ పట్టి వేయడానికి అండ్ క్రాస్ బెల్ట్ యాడ్ చేయడానికి మనకు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అవసరం అవుతుంది కాబట్టి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ వీలర్తోటి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి ఇలాగా. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన డాట్ లెంత్ మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని నేను మీకు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలా చూపించే విధంగా
ఫోల్డ్ చేసుకొని మన డాట్స్ని బ్లౌజ్ యొక్క దాన్ని మిడిల్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ మనం అలా సెట్ చేసుకుంటే మనకు ఆ డాట్ లెంత్ అనేది అలా ఆ కర్వ్ షేప్లో అనేది రావాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని వేసి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా ఈజీగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది అవుతుంది. మనం ఇప్పుడు ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో దాన్ని మనం ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టి కట్ చేసుకోవాలనేది కూడా మీకు డౌట్ అనేది రావచ్చు. ఎలా అంటే ఇలా మనం జస్ట్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో దాన్ని ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసి జస్ట్ హ్యాండ్స్ని కానీ బ్యాక్ పార్ట్ని కానీ క్రాస్ బెల్ట్ని కానీ షేప్ పట్టీ కానీ ఏదైతే షేప్ పట్టీ ఉందో షేప్ పట్టీ కానీ ఈ బ్యాక్ పార్ట్ని మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేసాము. హ్యాండ్స్కి బార్డర్ రావాలి కాబట్టి హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాము. అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. అండ్ మనది ఇప్పుడు మనది క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. స్ట్రైట్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. క్రాస్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా పెట్టేసి క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ రిమైనింగ్ ఇది కట్ చేయంగా రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని మనం షేప్ పట్టీకి యూస్ చేస్తాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్